హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమరావతి అండి. ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదండి, ఇదొక అమరావతిలో ప్రధానమైన రహదారి అనమాట. ఇది వచ్చేసి N10 రోడ్డు. ఇది E6 రోడ్డుకి జంక్షన్గా అయితే ఉంటుందండి. మనం చూసుకుంటే ఈ చుట్టుపక్కల మొత్తం దానికి సంబంధించి లోతైన డ్రైనేజీ సిస్టమ్ అండి. దీన్ని చూస్తున్నారు కదా, ఒక జేసీబీ మునిగిపోవడాన్ని మనం గమనిస్తున్నాం. ఇంత లోతైన డ్రైనేజీ సిస్టమ్ ఉండిద్ది అనమాట ఈ రోడ్డుకి. అలాగే ఆ పక్కన చూస్తున్నారు కదండి, సిమెంట్ ఫ్లోర్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కరెంట్ సప్లయింగ్ లైన్ డెక్ అనమాట. అది ఏంటంటే దాదాపు మనకి ఒక 10 అడుగులు హైట్లో అయితే ఉండిద్దండి. చూస్తున్నారు కదండి, వెనక పక్క మొత్తం సీఎం గారి ఇల్లు అండి. ఈ జంక్షన్లోనే ఉండిద్ది అనమాట సీఎం గారి ఇల్లు. చాలా వరకు పూర్తయినట్టయితే మనం చూస్తున్నామండి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వచ్చేసి E6 రోడ్డు అనమాట. ఈ E6 రోడ్లో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తా అండి. అదిగోండి, డిఎస్ఈ సభ అనగా ఏంటంటే ఈ టీచర్స్ కానీ ఇవి కానీ ఒక 7 సంవత్సరాల నుంచి జాబులు అనేవి భర్తీ లేకపోవడం వల్ల ఈ స్కూల్లో విద్యార్థులు చదువుకుంటాకి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడో రిలీజ్ చేశారండి. వాళ్ళకైతే 16,000 మందికి అయితే జాబ్స్ రావడం అయితే జరిగిందనమాట. వాళ్ళకి సంబంధించి ఇక్కడ సభా ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారండి మన వెలగపూడిలో. అది వచ్చేసి N9 రోడ్డుకి ఆనుకొని అయితే ఉండిద్ది అనమాట. సెక్రటరియేట్కి వెనక పక్క రోడ్లో N9 రోడ్డు ఉండిద్దండి. ఆ రోడ్లో అయితే మనకి డిఎస్సి సభా ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారండి. అది ఎలా ఉంది ఏంటి అనేది మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. అలాగే మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే మన అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్ గుండెకాయ మన అమరావతి క్యాపిటల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే అండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఈ డ్రైనేజీ డెక్కలకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. అలాగే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా కానీ అమరావతిలో ఏ అప్డేట్ ఉన్నా ముందు మీకే వచ్చిద్దండి నోటిఫికేషన్ ద్వారా. చూస్తున్నారు కదండి, ఇది మొత్తం ఈ డ్రైనేజీ డెక్కులకి సంబంధించి అనమాట. ఇదిగోండి, లైట్స్ కూడా తీసుకొచ్చి పెట్టారండి. డే అండ్ నైట్ వర్క్స్ అయితే చేయడానికైతే ఇప్పుడు సిద్ధం చేస్తున్నారనమాట. మొత్తం ఆల్రెడీ ఏంటంటే ఇవి గతంలోనే నిర్మించి ఉన్నాయండి. దానికి ఏంటంటే అక్కడ కొంచెం బ్యాలెన్సింగ్గా ఈ అటాచ్మెంట్ చేయడం కోసం ఆపిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. ఈ గతంలో జరిగిన పనులు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయండి ఫినిషింగ్ వర్క్ చేయక. వాటిని కూడా ఇప్పుడు మళ్ళా చూసుకొని మొత్తం సెట్ చేస్తున్నారనమాట. చాలా నీట్గా ఉండిద్దండి చేసిన తర్వాత. ఇరుపక్కల చెట్లతో చాలా అందంగా మంచి ప్లెజెంట్ వాతావరణం అయితే ఉండిద్దండి ఈ ప్రతి రోడ్డు దగ్గర. ఈ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఏరియా అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం తిరుగుతుంది వచ్చేసి ఇదంతా గవర్నమెంట్ సిటీ ఏరియా అండి. మన అమరావతిలో మొత్తం 9 సిటీస్ని అయితే విభజించారనమాట. అవి ఏంటి అనేది నేను ఒక్కొక్కటిగా చూపిస్తూ చెప్తా అండి మీకు ఇక నుంచి కంటిన్యూగా. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఉంటుంది వచ్చేసి గవర్నమెంట్ సిటీ ఏరియా అండి. ఇది E6 రోడ్ ఏంటంటే ఈ N రోడ్స్ అన్నిటినీ కలుపుకుంటా వెళ్ళిద్దండి. E6 రోడ్ అనేది ఈ రోడ్స్ అన్నీ అడ్డంగా ఉంటాయండి మనకు చూసుకుంటే. ఈ N రోడ్స్ అన్నీ నిలువుగా ఉంటాయండి. కొన్ని N రోడ్స్ వచ్చేసి హైవేకి కూడా కనెక్ట్ అవుతాయి అనమాట. అవి కూడా మనం ఇంకా ముందు మన ఛానల్లో ప్రతి దాని మీద ఒక అప్డేట్ అయితే తెలుసుకుందామండి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం E6 రోడ్లో జరుగుతున్న పనులు అలాగే డిఈసి సభకి సిద్ధమైన వేదికని చూద్దామండి ఒకసారి. చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి డ్రైనేజీకి సంబంధించిన డెక్కులండి. ఇవన్నీ అండర్ గ్రౌండ్లో ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మీరు, రోడ్డుకి దిగువన ఉంటాయండి. మొత్తం లోతులో తవ్వబడి దానిలో నిర్మిస్తున్న డ్రైనేజీకి సంబంధించిన డెక్కులు అనమాట. రోడ్డు దీనిపైన నుంచి మనకి రోడ్డు అనేది వచ్చిద్దండి. చూడొచ్చు మీరు, రోడ్డు లెవెల్కి దిగువన ఉంటాయి ఈ డ్రైనేజెస్ అన్నీ. ఏంటంటే మామూలుగా అన్ని డ్రైనేజెస్ రోడ్డుకి దిగువన ఉండేవే, కాకపోతే ఇవి ఇంకా కొంచెం లోతుగా అంటే రోడ్డు దానిపైన నుంచి కూడా వేయగలిగేంత వీలుగా ఉంటాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, మనం చూస్తూనే N10 రోడ్డు దాటి E6 రోడ్లోంచి N9 రోడ్లోకి అయితే చేరుకున్నాం అనమాట. ఇదిగోండి, ముందు వైపు చూస్తున్నారు కదండి, సెక్రటరియేట్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి అది వెనక పక్క ముఖద్వారం అండి సెక్రటరియేట్ది. ఇప్పుడు మీరు ముందు ఇటువైపు చూస్తుంది వచ్చేసి ఇదిగోండి, డిఈసి సభకి సన్నాహాలన్నీ సిద్ధం. ఈ నెల 25న జరుగుతున్న డిఈసి సభకి పాల్గొంటున్న వాళ్ళు ఎవరన్నా టీచర్స్ కానీ మేడమ్స్ కానీ ఉంటే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక కామెంట్ అయిన చేయండి, వస్తున్నారా రావట్లేదా అని.
నేను ఇంకా ముందు వీడియోస్ చేయడానికి కొంచెం ఉత్సాహంగా ఉండిద్దండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మన ఛానల్కి. చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి డిఎస్సి సభకి సంబంధించి పూర్తయిన వేదిక. ఇక్కడ ఏంటంటే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ ధృవీకరణ పత్రాలను అయితే అందిస్తారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, ప్రతి జిల్లా నుంచి ఇక్కడ టీచర్స్ అయితే హాజరవుతారండి. చూస్తున్నారు కదండి, వాళ్ళ కోసం ఏర్పాట్లు అయితే అద్భుతంగా జరుగుతున్నాయండి. ఒకసారి మీరే చూడొచ్చు. మొత్తం ఇవి వచ్చేసి షెడ్లు అనమాట, 3 భారీ షెడ్లు అండి. ఈ మెగా డిఎస్సికి హాజరవుతున్న వాళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉండిద్దండి. మన దానిలో ఏంటంటే అమరావతికి సంబంధించి ఆల్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి. గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అండి, ఈ వీడియో తీసే కష్టం ఎవరికి కనిపించట్లేదండి. కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంటేనే చేస్తున్నారండి. మేము వీడియో తీసి చూపించడానికి మీకు ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదే ఉందండి. దానిలో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈ మెగా డిఎస్సి సభకి హాజరవుతున్న టీచర్స్ మేడమ్స్ అందరికీ నా తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంటున్నారనమాట. ఇదొక అచీవ్మెంట్. మీ అందరూ ఇలాగే ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దాలని, వాళ్ళందరూ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందండి. మీరు ఒక మంచి ఉపాధ్యాయులుగా వెలగాలని ఈ జాబ్ కొట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.